ఈ సంగతులు అనగా పూర్వమందు ఏ ఏ సంగతులు జరిగాయో ఆ సంగతులన్నీ ఎందుకొరకు జరిగాయి అంటే, ఇదిగో ఆయన అంటున్నాడు, వాళ్ళకవి సంభవించేలా చేసింది నేనే. అయితే యుగాంతమందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుటకై ఆ సంగతులను సంభవింపచేసి మీకు తెలియజేయుచున్నాను, మీ కొరకే బైబిల్ గ్రంథమందు రాయించాను అంటున్నాడు ప్రియమైన దేవుని వర్లరా. అయితే పూర్వమందు జరిగినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. అయితే ఆ సంగతుల ద్వారా, ప్రతి ఇన్స్టెంట్ ద్వారా, దేవుడు జరిగించిన ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి పనిని బట్టి మనం ఏం చేయాలంటే దాన్ని మన ఆత్మీయతకు ఉపయోగించుకునే వారముగా ఉండాలి ప్రేమైన దేవుని వారలారా. అయితే ఈరోజు మనము జరిగినటువంటి అనగా పూర్వమందు జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను మనం ఆధారం చేసుకొని దాని ద్వారా మన యొక్క ఆత్మీయతను పెంపొందించుకునేటువంటి ప్రయత్నము చేద్దాం ప్రియులారా. అయితే మోషే గారి కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను దేవుడు సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో రాయించి ఉంచాడు. దాని గురించి కొన్ని మాటలను మనము ఆలోచన చేద్దాం. 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చదువుకొనగలిగితే, వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఆయన ప్రజలు, దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ఇదిగో అరణ్య లేదా ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, మగ్గిపోతున్నప్పుడు, ఆ యొక్క బానిస జీవితాన్ని బ్రతుకుతున్నప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలే దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ కాలమందు మోషే గారిని పుట్టించి తన ప్రజలను మోషే గారి ద్వారా విడుదల కలిగించాడండి. విడుదల కలిగించినటువంటి ఆయన, మోషే గారి ద్వారా విడిపించినటువంటి ఆయన తన ప్రజలను అరణ్య మార్గము గుండా విడిపించి, ఇదిగో కనాను అనేటువంటి ఒక శ్రేష్టమైన భూమిని, లేదా కనాను అనేటువంటి ఒక సారవంతమైనటువంటి భూమిని స్వాస్థ్యముగా వారికి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. అంటే తన పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు అది చూడలేక ఏం చేశాడు అనంటే, ఇదిగో ఆ పిల్లలకు విశ్రాంతినివ్వాలి, లేదా ఆ పిల్లలకు మంచి సారవంతమైన నేలనివ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన అక్కడికి నడిపించేటువంటి క్రమంలో దారి పొడవున అనగా అరణ్య మార్గంలో ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా దేవునికి విరోధంగానే మాట్లాడుతూ వచ్చారు ప్రేమణ దేవుని వర్లరా. అలాంటి ఒక సందర్భాన్నే ఇప్పుడు మనము చదువుకున్నటువంటి భాగం. వారు ఏం చేశారంటే ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను అని రాయబడింది ప్రేమణ దేవుని వర్లరా. మనము ఈ మాటను బట్టి మన ఆత్మీయతకు ఎలా తీసుకోవాలి అని అంటే, మనం కూడా ఇదిగో ఆత్మీయమైనటువంటి ప్రయాణం అనగా పరలోక ప్రయాణంలో మనం అందరం ఉన్నాం. ఈ యొక్క పరలోక ప్రయాణంలో మనకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయనే మార్గం అన్నాడు. ఆయన మార్గములో మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన పనిలో మనము సొమ్మసిల్లిపోయే వారముగా ఉండాలి. ఆయన పనిలో అంటే దేవుని యొక్క పనిలో మనము అలసిపోయే వారముగా, సొమ్మసిల్లిపోయే వారముగా ఉండాలి ప్రేమణ దేవుని వర్లరా. ఇదిగో దేవుని యొక్క
పాటలు పాడుతూ పాడుతూ సొమ్మసిల్లిపోయేవారముగా ఉండాలి. దేవుని యొక్క పని చేస్తూ చేస్తూ సొమ్మసిల్లిపోయేవారముగా ఉండాలి. ప్రార్థన చేస్తూ చేస్తూ సొమ్మసిల్లిపోయేవారముగా ఉండాలి. అలాగే దేవుని యొక్క పనిలో నలిగిపోతూ సొమ్మసిల్లిపోయేవారముగా ఉండాలి. ప్రేమైన దేవుని వర్లరా, ఇప్పుడు దేవుని యొక్క పని నిమిత్తమే మనం కలిగించబడ్డామని ఎన్నో మాటలు మనము వింటున్నాం. ఎన్నో సంగతుల ద్వారా అది మనం తెలుసుకొని ఉన్నాం. దేవుని పని నిమిత్తము కలిగించబడినటువంటి మన యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉండాలంటే దేవుని పని కొరకే ఆయాసం అన్నట్టుగా, దేవుని పనిలోనే సొమ్మసిల్లిపోయే వారముగా ఉండాలి. కానీ మన వ్యక్తిగత పనుల చేత నేను సొమ్మసిల్లిపోయాను, ఇదిగో నేను దేవుని పనికి రాలేను అనేటువంటి విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం లేదా మన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణం ఒక సురక్షితమైన గమ్యస్థానానికి చేరుకోవాలనంటే ఈ మార్గ ఆయాసమును మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ప్రేమైన దేవుని వారలారా, మార్గ ఆయాసం ఇదే పాయింట్ను మరొక రకంగా కూడా మనము ఆలోచన చేయొచ్చు. ఎలాగంటే మనం కూడా ఇదిగో ఆ పరలోకాన్ని చేరుకునేంత వరకు మనం దేన్ని చుట్టిపోవాలనంటే ఈ లోకాన్ని చుట్టుకొని పోవాలి, లేదా లోక ఆశలను దాటుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ లోక ఆశలను పోయేటువంటి సమయంలో మన ప్రాణము లేదా మన ఆత్మ ఆయాసానికి గురైపోతూ ఉంటుంది. అనగా లోక ఆశల్లో పడి వాటిని ఈదుకుంటూ దాటుకుంటూ పోవాలంటే చాలా కష్టం. ప్రేమైన దేవుని వారలారా, అందులో మనకు ఎదురయ్యేటువంటి మనకు సంభవించేటువంటి ఆ ఆయాసాన్ని లేదా అందులో మనం సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితిని మనము అధిగమించి దాన్ని ఎదుర్కొంటూ దాన్ని దాటుకుంటూ ఆ పరిస్థితులన్నిటినీ కూడా పక్కకు నెట్టుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఏ గమ్యస్థానానికి నడిపించాలని ఆశపడుతున్నాడో, ఆరాటపడుతున్నాడో, కోరుకుంటున్నాడో దాని వైపుకు మనము చూస్తూ అడుగులు ముందుకు వేసేవారముగా ఉండాలి. ప్రేమన దేవుని వారలారా, ఏ ఒక్కదాని వైపు మనకు లోకాశల వైపు చూసినా కూడా మనం ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లోక ఆశలు అనేవి ఒక్కటైనా కానీలే మనల్ని ఏం చేస్తాయంటే మన ఆత్మీయమైనటువంటి ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తాయి. ప్రేమైన దేవుని వారలారా, మధ్యలోనే ఆటంకపరుస్తాయి. కాబట్టి ఈ లోకాశలను చుట్టుకొని పోయేటువంటి మార్గ ప్రయాణంలో మనకి ఎటువంటి ఆయాసం కలిగినా, ఎంత సొమ్మసిల్లిపోయినా మనం మాత్రం వెనకడుగు వెయ్యకూడదు. ప్రేమైన దేవుని వారలారా, ఇంకా కింద ఏమంటున్నాడంటే 5వ వచనంలో, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ప్రేమైన దేవుని వారలారా, ఇక వీళ్ళు ఈ అరణ్య మార్గములో ఈ ప్రయాణములో ఉంటూ ఉండగా వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంది అంటే, ఆ ఐగుప్తు దేశంలోనే మేము పని చేసినప్పటికీ, కష్టపడుతున్నప్పటికీ ఏదో ఒక పూట మేము తిని ఇదిగో నిద్రపోయేవారము, ఏదో ఒకనొక టైంలో అయినా మాకు విశ్రాంతి దొరికేది, చక్కగా మేము అక్కడే బాగుండేది, అక్కడే ఉంటే బాగుండేది అన్నటువంటి ఆలోచనతో ఈ అరణ్య మార్గంలో మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు అని వాపోతున్నారు. ప్రేమణ దేవుని వారలారా, అలాగే ఇశ్రాయేలు జనాంగము ఎలా మారిపోయిందంటే ఈ అరణ్య మార్గంలో ఉన్నటువంటి ఆ ప్రయాణంలో కలిగేటువంటి ఆటంకాలనే వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. ఆ చిన్న చిన్న వాటికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవకునికి విరోధంగా మాట్లాడుతున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇక దేవుడు చేసింది తప్పు అన్నట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు దేవుడు వాళ్ళని అరణ్య మార్గం నుండి నడిపించింది, ఇదిగో అరణ్యంలో ఐగుప్తులో నుండి నడిపించింది అరణ్యంలో చంపడానికే. చెప్పండి, అరణ్యంలో చంపడానికా? వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలనే, ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఆ ఐగుప్తు దేశము నుండి వారిని అరణ్య మార్గము గుండా
నడిపిస్తున్నాడు ప్రేమైన దేవుని వారలారా. ఆ అరణ్య మార్గంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న వాటికే వాళ్ళు పడిపోయి, చిన్న చిన్న వాటినే వాళ్ళు ఎదుర్కోలేక, ఫేస్ చేయలేక దేవాది దేవుని మీదే నోరు ఎత్తుతున్నారు ప్రేమైన దేవుని వారలారా. దేవాది దేవుణ్ణే తప్పులు పడుతున్నారు ప్రేమైన దేవుని వారలారా. దేవాది దేవుడు క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా మనల్ని మార్చిన తర్వాత కూడా మనకు కూడా అప్పుడప్పుడు కష్టాలు, శ్రమలు, బాధలు, హింసలు కలుగుతూ ఉంటాయి. ఈ కలిగేటువంటి సమయాలలో మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, అరే నన్ను క్రైస్తవునిగా మార్చింది, చక్కగా మంచి డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఇవ్వచ్చు కదా, మన దేవుని చేతిలోనే కదా ఇవన్నీ ఉండేది, చక్కగా నన్ను కూడా ఒక గొప్పగా బతికించవచ్చు కదా, గొప్ప పలుకుబడి ఇవ్వచ్చు కదా, గొప్ప ధనం ఇవ్వచ్చు కదా, గొప్ప అధికారం ఇవ్వచ్చు కదా అనుకుంటే దేవునికి ఇది చేయడము ఎంత సమయం పడుతుంది అని మనం కూడా కొన్నిసార్లు దేవుని పైన అప్పుడప్పుడు సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం ప్రేమైన దేవుని వారలారా. అంటే దేవుడు తలుచుకుంటే ఇవన్నీ ఇవ్వచ్చు కదా, కానీ క్రైస్తవుడుగా మార్చబడిన నాటి నుండి నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఇంత వేదన, నాకే ఎందుకు ఈ గుండె కోత అని మనం కూడా చాలాసార్లు ఈ కొద్ది ప్రయాణంలో, అనగా మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవిత ప్రయాణంలో, ఈ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యను కూడా దాటలేక దేవాది దేవుని మీదనే మనము నోరు పారేసుకునే వారముగా ఉంటాం ప్రేమైన దేవుని వారలారా. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. ఈ క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత ఎదురయ్యేటువంటి ఈ శ్రమలు, హింసల వల్ల ఒక అద్భుతమైనటువంటి మరో లోకం, ఒక అద్భుతమైనటువంటి మరొక ప్రపంచం, ఒక అద్భుతమైనటువంటి దేశం, ఆ పరలోక రాజ్యాన్నే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకేనా ఈ కష్టాలు, అది కూడా తట్టుకోలేక, అవి కూడా భరించలేక దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడనంటే, నీకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? పరలోకం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి తన రాజ్యంలో ఎదురయ్యేటువంటి ఈ శ్రమల గుండా నిన్ను నడిపిస్తున్నాడు. అది అర్థం చేసుకోలేక దేవుని మీదే నువ్వు విరోధంగా మాట్లాడ ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచన చేయండి ప్రేమైన దేవుని వారలారా. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలనంటే, వాళ్ళ అరణ్య మార్గంలో సురక్షితమైన గమ్యస్థానాన్ని చేర్చుటలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలనే ఎదుర్కోలేకపోయారు, దేవునికి విరోధంగా మాట్లాడారు. కానీ నువ్వు నేను అలా ఉండకూడదు. పరలోకం అనేటువంటి ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని దేవుడు నీకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికే క్రైస్తవుడిగా మార్చబడిన నాటి నుండి వచ్చేటువంటి శ్రమలు, ఈ చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, హింసలు, బాధలు, వీటిని అధిగమిస్తే మరొక అద్భుతమైనటువంటి విశ్రాంతికరమైనటువంటి పరలోక రాజ్యం నీకు ఉంది అన్న సంగతి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు ప్రేమైన దేవుడు వారలారా. వారు అది తెలియక ఏం చేస్తున్నారట, దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, మమ్మును ఎందుకు ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదే అంటున్నారు చూడండి. అసహ్యమైనది అంటున్నారు చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అన్నం లేదంటున్నారు, నీళ్లు లేవంటున్నారు, కానీ ఆహారం లేదంటున్నారు. మరలా ఏమంటున్నారు? అన్నం కూడా ఆహారమే కదండి. అక్కడ మళ్ళీ ఏమంటున్నారు? ఈ చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది అంటున్నారు చూడండి. అంటే అది ఆహారం కాదా? ఆహారం ఉంది, కానీ ఏమంటున్నారు? మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు. నీళ్లు కావాలంటే బండ నుండి ఇచ్చాడే. నీళ్ళే కావాలనంటే నీకు బండలో నుండి ఇవ్వలేడా? సముద్రాన్నే మంచినీళ్ళగా మార్చలేడా? చేదు నీళ్ళనే మంచినీళ్ళగా మార్చలేడా? ఆయన అనుకుంటే అసాధ్యమైనది ఏదైనా ఉందా? అన్ని అద్భుతాలు, అన్ని సూచక క్రియలు, అన్ని మహత్కార్యాలు కళ్ళ ఎదుట చూస్తున్నా కూడా వాళ్ళు ఎంత దౌర్భాగ్యులైపోయారంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేవారుగా లేరు ప్రేమైన దేవుని వారలారా. దేవుని మనస్సును వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో లేరు ప్రేమైన దేవుని వారలారా. దేవుని మాటను గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రేమైన దేవుని వారలారా. ఒకసారి ఆలోచన చేయండి. ఆ బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవునికి నీకు మంచినీళ్ళు ఇవ్వడం అంత కష్టమా? ఆహారం కావాలంటే ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవునికి నీకు ఆహారం ఇవ్వడం అంత కష్టమా? చవిసారములు లేని ఈ అన్నాన్నే నువ్వు అసహ్యము అంటున్నావే, చవిసారములు లేని అన్నమా నీకు ఇచ్చింది? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బంది రాగానే
వాళ్ళు అనుకున్నది వాళ్ళకు ఇవ్వకపోవడంతోనే, వెంటనే వాళ్ళకు ఇవ్వకపోవడంతోనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఇది అసహ్యమైపోయింది, దేవుడు మాకు విరోధంగా మారిపోయాడు, అంటే దేవుడు చేసింది తప్పు అని దేవుడి మీదకే తప్పు నెట్టేవాడుగా ఉన్నాడు. ప్రేమణ దేవుని వల్ల ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రేమణ దేవుని వల్ల అసలు దేవుడు ఈ చవిసారములు లేని అన్నం ఇచ్చాడా? దేవదూతలు తినేటువంటి ఆహారాన్నే నీకు ఇచ్చాడే భూమి మీద? దేవదూతలు తినేటువంటి ఆహారమే నీ ఎదుట పెట్టాడే, ఎంత కావాలంటే తిను, నీ కడుపు నింపుకో అని. దాన్ని ఏమంటున్నావు? దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వేమంటున్నావు? చవిసారములు లేనిది అంటున్నావు. అంటే దేవుడు శ్రేష్టమైనది ఇస్తే నువ్వేమంటావు? చవిసారములు లేనిదంటావు. అదే ఎంగిల్ చేసినది అపవాది ఇచ్చినా కూడా అబ్బా అద్భుతంగా ఉందని కళ్ళకు అద్దుకొని తింటావు. ఒకసారి ఆలోచన చేయాలి. అసలు అపవాది ఏమి ఇచ్చినా కూడా నువ్వు ప్రేమతో స్వీకరిస్తున్నావు. ప్రేమతో దేవుడు మంచిది ఇచ్చినా కూడా నువ్వు పుచ్చుకునేటువంటి స్థితిలో లేవంటే ఇప్పుడు నీకు నాకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరు. ప్రేమణ దేవుని వాళ్ళారా, ఇప్పుడు దేవుడు అంత చక్కని దాన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అంటున్నారండి. చవిసారములు లేని అన్నాన్ని నువ్వు అసహించుకుంటే చవిసారములు లేని నీ జీవితాన్ని, నా జీవితాన్ని బట్టి దేవుడు ఇంకెంత అసహించుకోవాలి? ఏ రోజైనా కానీ నువ్వు దేవుని మనస్సును ప్రేమతో అర్థం చేసుకున్నావా? ఏ రోజైనా దేవుని కోసం ఒక పని చేసావా? ఏ రోజైనా దేవుని కోసం ఒక త్యాగం చేసావా? ఏ రోజైనా దేవుని కోసం భక్తిగా జీవించావా? విశ్వాసంగా జీవించావా? ప్రతి క్షణం నీ భక్తిని పోగొట్టుకుంటున్నావు, ప్రతి క్షణం నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు, ప్రతి క్షణము కూడా నువ్వు పాపం విషయంలో తప్పిపోతూనే ఉన్నా కూడా దేవుడు మాత్రం నీకు శ్రేష్టమైనవి ఇస్తున్నాడే. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తున్నావు, దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నావు. అయినా కానీ దేవుడు నిన్ను ఏ రోజైనా చెయ్యి విడిచాడా? నువ్వు ప్రాణంతో ఇంకా భూమి మీద బతుకుతున్నావు అని అంటే దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని ఉన్నాడనే లెక్క. లేకపోతే నీకు ఈ జీవిత కాలాన్ని ఎప్పుడో ముగించగలడు. నీకు ఈ జీవితాన్ని తీసేసి నీ స్థానంలో ఇంకొకరినైనా దేవుడు ఏర్పాటు చేయగలడు. కానీ నీ స్థానాన్ని నీకు అలాగే ఉంచుతున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూడి జరిగేలా చేస్తున్నాడు. మరి నువ్వు మాత్రం పాపం విషయంలో పక్కకు పోయి పాపమే రుచిగా ఉంది, దేవుడిచ్చిన రుచిగల భోజన పదార్థాలు అసహ్యమవుతున్నాయి, లేదా దేవుడిచ్చిన చక్కటి జీవితం నాకు అసహ్యమైపోతుంది, పాప జీవితమే బాగుంది అంటున్నావంటే ఒకసారి నీ పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి అర్థం చేసుకో. ప్రేమని దేవుని వాళ్ళారా, దేవుడు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది అంటున్నారు. ప్రేమన దేవుని వాళ్ళారా, ఒకవేళ అన్నం అసహ్యం అయితే అయింది, నేటి కాలాలలో చూడండి వాక్యాన్ని అసహించుకుంటున్నారు. ప్రేమన దేవుని వాళ్ళారా, జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని, పాపాన్ని విడిచిపెట్టడానికి అవకాశాన్ని ఇచ్చే వాక్యాన్ని, బ్రతుకును మార్చేటువంటి వాక్యాన్నే ఈరోజు అసహించుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు, కాలదన్నుకుంటున్నారు. ఇంత అన్నము పట్టడి అన్నము కాలం కింద పడిపోతేనే, లేదా పట్టడి అన్నాన్నే మనము ఒలికిపోస్తేనే ఏమంటారు పెద్దలు? అన్నము దొరకదురా, అన్నము దేవునితో సమానం రా, అన్నమును నువ్వు కాలదన్నుకోకూడదు, అన్నాన్ని పడేయకూడదు, అన్నాన్ని నువ్వు వ్యర్థము చేయకూడదు. అక్కడ ఇక్కడ రాస్తూ ఉంటారు, ఎక్కడైనా కానీ అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో రాసి పెడతా ఉంటారు ఏమని? అన్నమును వృధా చేయకూడదు అని. ఒక అన్నం విషయంలోనే అలాగుంటే మరి నీ జీవితాన్ని నువ్వు ఎంత వృధా చేస్తున్నావు ఒకసారి ఆలోచించే. నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన వాక్యాన్ని నువ్వు ఎంత అసహించుకుంటున్నావు, వాక్యానికి ఎంత దూరంగా ఉంటున్నావు, ఎంత నీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని కాలదంటుకుంటున్నావు ఒకసారి ఆలోచించి. కాలదన్నుకొని నువ్వు వాక్యానికి దూరం అయిపోతే ఒకరోజు నరకానికి చేరువైపోతావు, నరకానికి దిగజారిపోతావు. ఆ రోజు నిన్ను నన్ను రక్షించడానికి ఎవరు రారు. దేవుడే నిన్ను అసహించుకుంటాడు, దేవుడే నిన్ను అసహించుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అసహించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను అసహించుకునేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. ఇది ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. ప్రేమణ దేవుని వాళ్ళరా, చాలామంది పడుకోవడానికి లేదా చెడిపోవడానికి మూల కారణం ఏంటంటే వాక్యాన్ని అసహించుకోవడమే. వాక్యాన్ని అసహించుకుంటే నువ్వేమైపోతావంటే అపవాది చూపించే లోకాశల్లో పడిపోతావు. ఆ లోకాశలే నీకు బాగుంటాయి. ఆ రోజు నువ్వు
చెడిపోవడానికి, పడిపోవడానికి, నాశనం అయిపోవడానికి అవకాశం ఎక్కువ. అలాగే దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఒక తల్లిలా నిన్ను ఆదరించాలని చూస్తున్నాడు, ఒక తండ్రిలా నిన్ను ప్రేమించాలని చూస్తున్నాడు. నువ్వు పడిపోయినా కూడా నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. నువ్వు నాశనం ముందు ఉన్నా కూడా ఆయన చూడలేకపోతున్నాడు. నిన్ను రక్షించాలనేటువంటి ఆలోచన ఆయనకుంది. ఒక తల్లి చూడండి, కొడతాది, తిడతాది, మళ్ళీ ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. కొడతాది, తిడతాది, అన్నం పెడుతుంది. అంటే అందులో కోపం ఉంది, అందులో ప్రేమ ఉంది. దేవునిలో రెండు ఉన్నాయి ప్రేమైన దేవుని వారలారా. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటాయో దేవునికి కోపము, ప్రేమ అనేవి కూడా అలాగే ఉంటాయి ప్రేమైన దేవుని వారలారా. అందుకే దేవుని విషయాన్ని మనం చులకనగా చూడకూడదు. దేవుని సంగతులను మనం అంత ఈజీగా తీసుకోకూడదు. దేవుని మాటలను ప్రతి ఒక్కటి కూడా మనము పాటించే వారముగా ఉండాలి. దేవుణ్ణి మనము గౌరవించే వారముగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రమైనా దేవుడు అంటే గౌరవం ఉంది చెప్పండి? ఏమాత్రమైనా కొంచెమైనా దేవుడు అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడు నియమించిన సేవకులను లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. సేవకులను కూడా నువ్వు అవహేళనంగా మాట్లాడుతున్నావంటే, సేవకులను కూడా నువ్వు లెక్క లేకుండా మాట్లాడుతున్నావంటే నీకు దేవుడు గౌరవాన్ని ఇవ్వడు. దేవుడు నియమించిన సేవకులను నువ్వు లెక్క లేకుండా మాట్లాడుతున్నావంటే దేవుణ్ణి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నట్టు? లెక్క లేకుండానే మాట్లాడుతున్నట్టు. అంటే నీకు నాకు దేవుని భయము బొత్తిగా లేనట్టే. అది అక్కడ వాళ్ళను చూసి మనము నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెవిసారములు లేని అన్నాన్ని వాళ్ళు వద్దు అంటున్నారు, మాకు అసహ్యమైనది అంటున్నారు. మరి నువ్వు పాపాన్ని అసహ్యించుకోకుండా పాపంలోనే నలిగిపోతున్నావే, పాపంలోనే మునిగిపోతున్నావే, పాపాన్ని ఇష్టపూర్వకంగా చేస్తూ ఉన్నావే. ఒక్కసారి నీ జీవితంలోకి దేవుడు తొంగి చూస్తే అసహ్యమైనవి ఎన్ని కనబడతాయో ఒకసారి ఆలోచించి. ఆ అసహ్యకరమైనవి చూసినప్పుడు దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఒక కుక్క వాంతికి తిరిగితేనే మనం చూడలేం. పంది బురదలో పొర్లుతుంటే మనం చూడలేం. ఏం చేస్తాం? వాటిని అసహ్యించుకుంటాం, చీ అంటాం. మరి నా జీవితం ఆ బురదలో దొర్లుతున్నటువంటి పంది కంటే, కుక్క వాంతికి తిరిగిన దానికంటే ఘోరమైనదిగా ఉన్నప్పుడు దేవుడు ఎలా చూస్తాడు చెప్పండి? ఎలా ప్రేమిస్తాడు? ఎలా దగ్గరికి తీసుకోవాలనుకుంటాడు? దగ్గరికి తీసుకోవాలని అనుకోవడానికి కూడా ఒక స్థాయి ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా. ఒక పరిస్థితి ఉంటుంది. మనం అంతకంటే నీచంగా దిగజారిపోతే పాపం విషయంలో దేవునికే మనం అసహ్యం పుట్టించే స్థాయికి పోయినామంటే ఇంకా మనల్ని చేరదీసేవాడు ఎవరు లేరు, మనల్ని హత్తుకునేవాడు ఎవరు లేరు. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా ఇదిగో పిల్లలను ఎలాగైతే చేరదీస్తుందో అలా దేవుడు కూడా మనల్ని చేరదీస్తున్నాడు ప్రేమైన దేవుని వారలారా. మనల్ని హత్తుకుంటున్నాడు. అసహ్యకరమైన ఆయన జీవితంలో నుండి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే కడగాలనుకుంటున్నాడు. నిన్ను పవిత్రపరచాలనుకుంటున్నాడు, పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు నువ్వు శుద్ధి చేయబడతావు. నువ్వు లోబడితే శుద్ధి చేయబడతావు. లోబడకపోతే నిన్ను ఎవరు కూడా శుద్ధి చేయలేరు. శుద్ధి చేయబడాలి అని అంటే మనం దేవుని వాక్యానికి లోబడే వారముగా, దేవుని వాక్యాన్ని ఇష్టపడే వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అసహించుకుంటామో అప్పుడు మన జీవితాలు నరకపు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది ప్రేమైన దేవుని వారలారా. ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే ఎందుకు రాలిపోయారు అని అంటే దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య క్రియలు, దేవుడు చేసిన మేలులు మరచిన వారై వాళ్ళకి కావలసిన వాటి కొరకు దేవుడు ఇచ్చిన వాటిని కూడా వాళ్ళు లెక్కలేనివిగా భావించారు. కాబట్టి వాళ్ళ అరణ్యములో రాలిపోయారు. ప్రతి చిన్నదానికి దేవుని మీద సనుక్కున్నారు కాబట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు ప్రేమైన దేవుని వారలారా. ఇప్పుడు కింద ఏమని మాట్లాడుతున్నాడంటే 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు
ఆయనను వేడుకొనుమనిరి. చూడండి ప్రేమైన దేవుని వారలారా, అయితే ఇశ్రాయేలీల జీవితంలో కూడా మరొక కోణాన్ని కూడా మనం చూడొచ్చు. ఏంటంటే వాళ్ళు తప్పు చేసిన వెంటనే మరలా వాళ్ళకి ఏదైనా ఒక దేవుడు ఒక ప్రమాదకరమైన దాన్ని లేదా బుద్ధి కలిగించడానికి ఏదో ఒక దాన్ని సంభవించేలా చేసినప్పుడు వెంటనే వాళ్ళల్లో ఏమొచ్చేదంటే పశ్చాత్తాప హృదయం అనేది వచ్చేది. వెంటనే సేవకుని అడుగుతున్నారు, వెంటనే దేవుణ్ణి మొరపెట్టమని బ్రతిమలాడుకుంటున్నారు. అంటే వాళ్ళల్లో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అంటే ఒక ప్రమాదకరమైన దాన్ని దేవుడు వారి మధ్యకు పంపగానే తాపకరమైనటువంటి పాములను పంపి వాటితో కరివింపజేయగానే వెంటనే వాళ్ళల్లో ఏమొచ్చింది? మార్పు అనేది వచ్చింది. కానీ నా జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? నేను ఎలా మారిపోతున్నామో తెలుసా? పాపములోనే బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని మరలింపజేయాలని వాక్యముతో ఎన్నోసార్లు మన హృదయాలను తాకుతూనే ఉంటాడు. వాక్యములతో మన హృదయాలను, ఇదిగో ఒక పాము ఒక వ్యక్తిని కాటేసిన రీతిగా నీ హృదయాన్ని ఆయన కాటు వేస్తున్నా కూడా, వాక్యముతో నింపాలని చూస్తున్నా కూడా, వాక్యముతో నిన్ను తాకుతున్నా కూడా నువ్వు చెలించలేని వానిగా ఉంటున్నావు. ఈ దేవునికి దూరంగానే వెళ్ళిపోతున్నావు, కానీ దేవునికి మరింత దగ్గర అయ్యేటట్టుగా నీ మనస్సును మార్చుకోవడం లేదు. చూడండి, మనస్సును వెంటనే మార్చుకుందాం. ఇది నా దగ్గరకు వచ్చింది, ఇది నాకు సంభవించింది, ఇదిగో నా దేవునికి దగ్గర కావడానికి కదా అన్న ఆలోచన లేదు. ప్రేమైన దేవుని వారలారా, దేవునికి దగ్గర చేసుకోవడానికి ఏదో ఒకటి సంభవింపజేస్తే మనము అప్పటికీ కూడా ఇంకా చెల్లించని వారుగానే ఉంటున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక రోగం కానీ, ఒక హింస కానీ, ఒక వేదన కానీ, ఒక బాధ కానీ ఏదైనా నీ దగ్గరకు వచ్చిందంటే నిన్ను సరిచేయడానికే అని నువ్వు గమనించలేకపోతున్నావు. చూడు, నువ్వు పలానా పాపాన్ని విడిచిపెట్టడానికే అని దేవుడు చేస్తూ ఉంటే నువ్వు దాన్ని ఇంకా ఇష్టపడి చేస్తున్నావు. చూడు, అంటే దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వద్దామన్న ఆలోచన లేదు. అంటే నీలో ఆల్రెడీ ఏం నింపబడిందంటే ఒక భయంకరమైనటువంటి పాపం అనే విషయముతో నువ్వు నిండి ఉన్నావు. భయంకరమైనటువంటి పాపం అనే విషయం నీలో ఉంది. ఆల్రెడీ ఆది మహాఘట సర్పమైనటువంటి అపవాదుగాడు నిన్నెప్పుడో కాటేశాడు. ఆ కాటుకు గురైనటువంటి నువ్వు లోకం అనేటువంటి పాపంలోనే తిరుగులాడుతున్నావు. కానీ ఇదిగో వాక్యము నీ దగ్గరకు వచ్చినా కూడా దాన్ని నువ్వు తీసేసుకోలేకపోతున్నావు. దేవుని యొక్క మాటను నువ్వు గమనించలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రేమణ దేవుని వాళ్ళరా. దేవుడు ఇదిగో తాపకరములైనటువంటి వాటిని పంపగానే ఇశ్రాయేల్లో మార్పు వచ్చింది. మరి దేవుని వాక్యాన్ని మీ మధ్యకు పంపగానే నీలో ఎందుకు మార్పు రావడం లేదు? నువ్వెందుకు చలించడం లేదు? దేవుడు ఇది నా మేలు కొరకే అని ఎందుకు తీసుకోవడం లేదు? నువ్వెందుకు మారడం లేదు? ఎంతకాలం ఇంకా ఆ పాపంలోనే జీవిస్తావు? ఎంతకాలం ఆ పాపంలోనే మగ్గిపోతావు? కాసేపు మనము ఒక గుహలాంటి ప్రదేశానికి పోతేనే అక్కడ గాలి ఏవి లేకుంటేనే మనం ఏమైపోతుంటాం? అయ్యో, ఈ ఉడకకు నేను భరించలేను, బయటకు వచ్చేయాలనుకుంటారే. మరి పాపం అనేటువంటి ఆ ఉడకలో ఎంతకాలం అంటే నువ్వు అలాగే మగ్గిపోతూ ఉంటావు. పాపం అనేటువంటి ఆ జీవితం నువ్వు ఎంతకాలం అంటే ఇష్టపడుతూ ఉంటావు. నువ్వు ఎంత దేవుడు మార్చాలని చూసినా మారకపోతే నీ పరిస్థితి ఏందో ఒకసారి చూడండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనమవును అనేటువంటి మాటను నువ్వు తెలుసుకోలేవా? దేవుని మాటను పక్కన పెట్టావా? ఒకసారి ఆలోచించి. దేవుడు వాళ్ళ మధ్యకు తాపకరములైన పాములను పంపించి వారిని కరువింపజేయగానే వెంటనే వాళ్ళల్లో మార్పు వచ్చేసింది. శావుకుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా, ఈ తాపకరములైనటువంటి పాములను తీసివేయినట్లుగా ఇదిగో అనేకులు చనిపోతున్నారు, ఇదిగో నేను కూడా చనిపోతానేమో, దయచేసి జ్ఞాపకం చేసుకో, దేవునికి మొరపెట్టు అని పశ్చాత్తాపడ్డారు, మారారు. మరి అలాంటప్పుడు నేను కూడా ఈ పాపం విషయంలో హెచ్చరిస్తున్నా కూడా నువ్వు మారకపోతే ఎలా చెప్పు? మారాలి ప్రేమైన దేవుని వారలరా. ఆ రియలైజేషన్ అనేది మనకు రావాలి. ఆది మహాఘట సర్పం, ఈ సర్పము కాటు వేసినా పర్వాలేదు, కానీ ఆ సర్పము కాటు వేయకుండా మనము
చూసుకోవాలి. ఆది మహాఘట సర్పం అది వాడు ఆది కాలము నుండే మనిషిని పడగొట్టాలని, వాడితో పాటు నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలని, ప్రతి మనిషిని ఎలా మృంగాలా అని వాడు వెదకుతూ తిరుగుచున్నాడు. జాగ్రత్త, వాడి విషపు కాటుకు నువ్వు గనక గురి అయితే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళి పడతావంటే నరకంలో వెళ్ళి పడతావు. నీకు ఆ భయంకరమైనటువంటి మరణము పొంచి ఉందన్నటువంటి సంగతి గమనించు. అయితే ఆ మరణం నుండి మనం విడిపింపబడాలి అని అంటే, ఆ మరణం నుండి మనం గట్టెక్కాలంటే, ఆ మరణములో అగ్నిగుండములో మనం పడిపోకుండా ఉండాలి అని అంటే, ఇది యేసుక్రీస్తు వారి చెంతకు చేరు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా మార్చబడ్డాడనంటే, ఆనాడు ఇశ్రాయేలీలకు సంభవించినటువంటి దాన్ని దేవుడు ఎలా చేశాడు, ఎలా తొలగించాడు అని కింద రాయించాడంటే 8వ వచనం చదువుదాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రేమైన దేవుని వర్లరా, ఆ మోషే గారితో దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈ యొక్క సర్పములను పంపించింది నేనే కదా, ఈ యొక్క తాపకరమైనటువంటి సర్పమును పంపించి వాళ్ళకు బుద్ధి కలిగించేలా చేసింది నేనే కదా. అయితే వాళ్ళు మరణిస్తున్నారు కదా, ఈ సర్పపు కాటు తిని వాళ్ళు చనిపోతున్నారు కదా. అయితే దానికి కూడా నేను ఒక మార్గాన్ని కలిగించాను. అదేంటంటే, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు చేయించి స్తంభం మీద పెట్టు. ఎవడైతే కరవబడి ఉంటాడో, ఎవడైతే ఆ తాపకరమైనటువంటి సర్పముల చేత కరవబడి ఉంటాడో, వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున వాడు బ్రతుకును అని సెలవిచ్చాడు. నేడు కూడా ఆ అపవాది సర్పపు కాటుకు గురైన ప్రతి ఒక్కరూ బ్రతకాలంటే, ఆ ఇత్తడి సర్పం ఎలాగైతే ఎత్తబడిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కొరకు, నా కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు శిలువ పైన అలా ఆయన ఎత్తబడ్డాడు. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఇదిగో మరణం పైన విజయము కలిగింది. ఈ మరణము నుండి మనం తప్పింపబడాలనంటే, పాపము ద్వారా వచ్చేటువంటి ఆ మరణమును, రెండవ మరణమును తప్పించుకోవాలంటే, ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూడు, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు. నిదానించి చూడు, ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు. నీ జీవితం మారుతుంది. నువ్వు ఆ బ్రతికిన తర్వాత దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోగలుగుతావు. నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఒకవేళ యేసుక్రీస్తు వారి వైపుకు చూడలేదా, ఖచ్చితంగా నశించిపోయేటువంటి వారి లెక్కల్లో నువ్వు నేను ఉంటాం. ప్రేమైన దేవుని వర్లరా, నిదానించి చూడాలి. వాక్యాన్ని మనం నిదానించి చూడాలి. యేసుక్రీస్తు వారిని నిదానించి ఆయన జీవితాన్ని పరిశోధన చేయాలి. దేవుణ్ణి మనం నిదానించి చూడాలా. అలా చూసినప్పుడే నీ జీవితం, నా జీవితం అనేది మారుతుంది. మనము కూడా బ్రతకడానికి అవకాశం ఉంది. ప్రేమైన దేవుని వర్లరా, యాక్చువల్గా దేవుడు ఇత్తడి సర్పాన్ని చేయించి అక్కడ పెట్టమని చెప్పినప్పుడు, ఆ ఇత్తడి సర్పాన్ని ఇప్పటికీ ఏం చేశారంటే ఆ విదేశాల్లో పెట్టి ఉంచారు. యాక్చువల్గా దేవుడు విగ్రహాన్ని చేయమని చెప్పడు కదా, దేవుడు విగ్రహాన్ని చేయమని చెప్పడు కదా, దేవుడు మొక్కమని చెప్పడు కదా. కానీ నేటి ప్రజలు ఆ ఇత్తడి సర్పానికి కూడా మొక్కుతున్నారు. ప్రేమణ దేవుని వారలారా, అయితే ఆ ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేయించాడు దేవుడు అంటే, ఇదిగో విషానికి విషయమే వెరుగుడు అన్నట్టుగా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలన్నట్టుగా, దేవుడు ఏ పాములనైతే పంపించి పాముల చేత కరివింపజేశాడో, వారికి మరణం సంభవించిందో, ఇదిగో ఒక సూచనగా యేసుక్రీస్తు వారు ఉండబోతున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇది కూడా ఒక సూచన అని దేవుడు తెలియజేయడం కొరకు, దానికి విరుగుడు యేసుక్రీస్తు ప్రభువే అని తెలియజేయడం కొరకు ఆనాడు ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టించాడు. ప్రేమణ దేవుని వారలారా, అది తెలియక నేటి ప్రజలు భ్రమపడిపోయి ఇది దేవుడు చేయించాడు కదా అని చెప్పేసి దానికి కూడా మొక్కుతున్నారంటే ఎంత ఆలోచనలు లేని ప్రజలుగా మారిపోతున్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రేమణ దేవుని వారలారా, మనము
ప్రతి విషయంను కూడా, ప్రతి సంగతిని కూడా మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితానికి అన్వయించుకుంటూ ఆ దేవుడున్న మహాలోకానికి మనము చేరువ కావాలి. ఇంకొక చిన్న సంగతిని నేను ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, మోషే 8వ వచనంలో, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, అదిగో అంటే మోషే ఏం చేస్తున్నాడట? ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడట. సేవకులైనటువంటి వారి యొక్క జీవితాలను ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సేవకుల యొక్క మనస్సు మనకు అర్థం కావాలి. ప్రేమైన దేవుని వారల సేవకుల యొక్క మనస్సు ఏంటంటే, వారు పరిపాలన చేస్తున్నటువంటి లేదా సంఘంలో తన యొక్క ప్రజలు ఏమైతే ఉంటారో వాళ్ళు ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే సంఘమును నుండి కూడా అనేకమైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. ఇటు కుటుంబ పరంగా కూడా అనేకమైన సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. సమాజం పరంగా కూడా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీటన్నింటిని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇదిగో మనము ఎన్నో రకాలైనటువంటి తప్పులు పాపాలు చేస్తున్నామని తెలిసినప్పటికీ కూడా మనల్ని ఎలా పలకరిస్తూ ఉంటారంటే, చిరునవ్వుతోనే వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, ప్రేమతోనే మాట్లాడుతూ ఉంటారు. మనం ఎన్ని రకాలుగా పాపంలో మునిగిపోయామని తెలిసినప్పటికీ వాళ్ళు మనల్ని ప్రేమతోనే హెచ్చరిస్తూ ఉంటారు, లేదా బ్రతిమలాడుకుంటుంటారు. నువ్వు ఆ పాపాన్ని వదిలేసుకో, నువ్వు బయటపడు, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని బ్రతిమలాడుతున్నారని అంటే అర్థం ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క ప్రేమ వాళ్ళల్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని వర్లరా, పౌలు గారు అయితే ఎన్నో చోట్ల సంఘాలను ఏమంటుంటాడంటే, బ్రతిమిలాడుకొనుచున్నాను అని అంటాడు. నేను ఇది విడిచిపెట్టండి, మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను, మీకు వందనములు చెప్పుచున్నాను. రకరకాలుగా ప్రేమైన దేవుని వర్లరా హెచ్చరించే చోట హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దించే చోట గద్దిస్తూ ఉంటాడు, ప్రేమ చూపించే చోట ప్రేమ చూపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్గంగా తీసుకున్నాడు. ఆయన శ్రమపడ్డాడు, ఆయన పరలోక రాజ్యానికి అర్హుడుగా నిలబడ్డాడు, ఎంచబడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఇదిగో దేవుని యొక్క మాటను మన హృదయంలో స్వీకరించి దేవుని కొరకు గొప్పగా జీవిస్తూ అందరినీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ, ఒక సేవకులు సంఘంలో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారో, ఎదుర్కొంటూ ఉంటారో అన్నది కూడా మనము అంచనా వేస్తూ, సేవకులను గౌరవిస్తూ మనం ఏం చేస్తూ ఉండాలి? మన జీవితాన్ని ముందుకు సాగించే వారముగా ఉండాలి. దేవుడు నా మహాలోకానికి చేరుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ, ఓపికతో విన్న మీకు ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.